సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. దావీదుకు 10,000 జయాలు, సౌలుకు 1000 జయాలని ప్రజలందరూ కేకలు వేస్తుంటే, అందరూ కూడా జయగీతాలు పాడుతూ ఉంటే సంతోషించాల్సిన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తాను చేయలేని పనిని మరొకరు చేసినప్పుడు సంతోషించాల్సింది పోయి, అతడు నాకన్నా పేరు పొందుతున్నాడు, నాకన్నా ఉన్నతమైన స్థానానికి వస్తాడేమో, నన్ను దాటేస్తాడేమో అన్న అసూయ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో, ఆ జలసి సౌలును కలహప్రియుడిగా మార్చేసింది. పిల్లల గమనించిన ఈ రోజుల్లో కూడా చాలామంది అసూయతో బాధపడుతున్నారు. ఓ మాట నేను చెప్తాను, అసూయ క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి. ఒకవేళ నీలో అసూయ డెవలప్ అవుతుందా, ఎవరైనా నీకన్నా చూడ్డానికి బాగున్నా, బాగా చదువుకుంటున్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, లేదా దేవుని చేతిలో వాడబడుతున్నా, వారికి దేవుడిచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమర్తనంగా ఉండకుండా, లేజినెస్తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే, అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి, లేదా వారిని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి, కొంతమంది ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకి లాగాలని ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు అసూయకి గురైతే తప్పులేదు, కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్లో ఉన్నావు, చాలా అపాయంలో ఉన్నావు. అసూయ చేత చచ్చెదరు అని బైబిల్లో రాయబడింది. ఆ అసూయ ఆఖరి నిన్ను ఇబ్బందులకు నెట్టేస్తుంది. శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది, మానసికంగా కృంగిపోతావు, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నిర్వీర్యతలోకి వచ్చేస్తావు, ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉండిపోతావు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి. పరిశుద్ధాత్మ దేవునికి సహాయంతో, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు అసూయను చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు. దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా దేవునితో చెప్పగలిగితే, ప్రభువా, పలానా వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది, పలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది, నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు, నీకు విడుదల ఇస్తారు. ఆయన దేవుడు విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చారు. కలహప్రియుడు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి ఏదో విధంగా దావీదును ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే దేవుణ్ణి హత్తుకున్న దావీదు నానాటికి వరదిల్లాడు. కానీ సౌలు, అతని కుటుంబం నిరసిల్లిపోయిందని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి.